పౌష్టిక ఆహారంపై అవగాహన సదస్సు పల్మేర్పట్నంలో స్థానిక బాలికల పాఠశాల ఆవరణలో పౌష్టిక ఆహారంపై ఐసిడిఎస్ పల్మేర్ ప్రాజెక్ట్ ఆఫీసర్ ఇంద్ర ప్రియదర్శిని ఆధ్వర్యంలో పౌష్టిక ఆహార మహోత్సవం కార్యక్రమంలో భాగంగా విద్యార్థులను అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఐసిడిఎస్ మాట్లాడుతూ ఆడపిల్లల చిన్నతనం నుండి పౌష్టిక ఆహారాన్ని పుష్కలంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. అలా తీసుకోవడం వలన పెద్దవారైన తర్వాత తన వ్యక్తిత్వంతో పాటు అనారోగ్యం వంతనగా బలవంతులుగా జీవిస్తారని పేర్కొన్నారు. డాక్టర్ నిరంజన్ కుమార్ మాట్లాడుతూ ఆడపిల్లల చదువుతో పాటు ఆహార విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలని, ఆరోగ్యవంతంగా ఉండాలన్నారు. అదేవిధంగా ఆరోగ్య విషయంలో నిర్లక్ష్య వైఖరి పాటించకుండా ఎప్పటికప్పుడు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి సంబంధిత డాక్టర్ల వద్దకు వెళ్లి వైద్యంతో పాటు తగు సూచనలు తీసుకోవాలన్నారు. ఎంఈఓ లీలారాణి మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులను తల్లిదండ్రులు పిల్లలను చదువుతుండగానే బాల్య వివాహాలు చేసి ఆడపిల్లల జీవితాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్య సబ్ యూనిట్ అధికారి జయశంకర్ మాట్లాడుతూ ఆడపిల్లలకు మెచ్యూరిటీ రాకుండా వివాహాలు చేస్తే వారు గర్భవతి అయిన తర్వాత రక్తహీనతకు గురై అనేక మంది బలహీనులై క్షీణిస్తూ మరణిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రమాదకరమైనవని, వాటి పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఏదైనా జబ్బు సోకిన వెంటనే నిర్లక్ష్యం చేయకుండా మీ పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏఎన్ఎం ఆశా వర్కర్ల డాక్టర్లను సంప్రదించాలన్నారు. ఏ పిల్లల తల్లిదండ్రులైనా చిన్నతనంలో వివాహం చేయాలనే ప్రయత్నం చేస్తే నిరాకరించాలని పిలుపునిచ్చారు. ఐసిడిఎస్ సూపర్వైజర్ నజ్మా మాట్లాడుతూ ఆడపిల్లల ఒంటరిగా బయటకు ప్రదేశాలకు వెళ్లకూడదని, సమాజంలో ప్రస్తుతం మహిళలకు ఆడపిల్లలకు రక్షణ కరువైందని, అలా వెళ్లాలని అనుకుంటే తల్లిదండ్రులను వెంట తీసుకుని వెళ్లాలన్నారు. ఈ సందర్భంగా కలకత్తాలో జూనియర్ డాక్టర్ పై జరిగిన అఘాయిత్యాన్ని గుర్తు చేశారు. ఎప్పటికైనా చిన్నారులపై అఘాయిత్యాలు జరిగినప్పుడు పోలీస్ స్టేషన్ గాని చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్లు మీ దగ్గర ఉంచుకొని సమాచారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ హెచ్ఎంలతో పాటు ఉపాధ్యాయులు, అంగన్వాడీ వర్కర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆర్గాన్స్ అనేవి సరిగా డెవలప్ అయి ఉండవు. 18 years లోపల పిల్లలకి ఆర్గాన్స్ అనేది సరిగా డెవలప్ కాకుండా మెచ్యూరిటీ కూడా మైండ్ అనేది సరిగా అంత ఆలోచన విధానం కూడా అంత తక్కువ ఉంటుంది. కాబట్టి అసలు పెళ్ళి అనేది చేసుకోకూడదు. చేసుకుంటే పుట్టే బిడ్డ కానీ తర్వాత తల్లి కానీ చాలా వీక్గా ఉండి డెత్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకోసమే ఎవరు కూడా చైల్డ్ మ్యారేజ్ అనేది జరగకుండా చూసుకోవాలి. ఒకవేళ మీకు తెలిస్తే మీరు మాకు ఇన్ఫామ్ చేయండి, లేదా 1098 కూడా ఫోన్ చేసి చెప్పొచ్చు. చైల్డ్ హెల్ప్ లైన్ ఉంది కదా, దానికి కూడా చేసి చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు చైల్డ్ అబ్యూస్ అనేసి ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి. మీరు బయట ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఒంటరిగా వెళ్ళకుండా మీరు గుంపుగా అంటే మీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్ళడమో లేదా మీ పేరెంట్స్తో కలిసి వెళ్ళడమో చేయాలి. చాలా కేసెస్ మనం చూస్తున్నాము పేపర్స్లో కూడా. మన రీసెంట్గా ఒకటి జరిగింది కదా, కోల్కతాలో ఒక డాక్టర్ని అత్యాచారం చేసి చంపేశారు. అట్లా మీరు చిన్న వయసులో మీకు ఎలాంటి అవగాహన లేనప్పుడు మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా జరిగిన వెంటనే ఫస్ట్ మన పేరెంట్స్కి చెప్పాలి, తర్వాత టీచర్స్ మేమంతా ఉన్నాము, మీరు మాతో కానీ సంప్రదిస్తే వాళ్ళకి వాళ్ళ కౌన్సిలింగ్ ఇచ్చి మీకు అలాంటి ఇది రాకుండా మేము హెల్ప్ చేస్తాము. అట్లా చెప్పకుండా మీ అంతా మీరే గమ్మునుంటే మాత్రము జరిగిపోయిన తర్వాత ఎవరు దీన్ని ఏమీ చేయలేరు. కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉన్నప్పుడు దయచేసి మీరు మీ పేరెంట్స్కి తర్వాత టీచర్స్కి మాకు కూడా చెప్పండి. తర్వాత పోషకాహారం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు అది తీసుకుంటేనే మీకు ఐరన్ లెవెల్స్, కాల్షియం లెవెల్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దానికి సంబంధించి మనకి డాక్టర్ గారు వచ్చున్నారు, ఇంకా కొన్ని వివరాలు తెలియజేస్తారు. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. మేడం చెప్తా ఉంటే నేను చాలా విషయాలు అబ్జర్వ్ చేశాను. మేడం చెప్పిన విషయాలు చాలామందికి కొద్దిగా ఐడియా ఉంది, మరి కొంతమందికి ఐడియా లేదు.